తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ వలనే మాదిగ వర్గీకరణ కూడా సాధ్యమని మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ తెలిపారు. మల్కాజ్గిరి ఎంపీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఉప ఎన్నికల కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేసిన సర్వే సత్యనారాయణ తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చిందని, అందుకే నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. మాదిగలకు ఒక్క టికెట్ కూడా ఇవ్వకపోవడం పట్ల అసంతృప్తితోని అధిష్టానం దృష్టికి తీసుకురావడం కోసమే నామినేషన్ వేస్తానని, దానికి తగ్గట్లుగానే నాయకులు కార్యకర్తలు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. కానీ నాకు రాజకీయ పునర్జన్మ ఇవ్వడంతో పాటు కేంద్ర మంత్రిని చేసిన సోనియమ్మకు వ్యతిరేకంగా పోరాటం మంచిది కాదని నా మనసుకు అనిపించిందని చెప్పారు. దానికి తోడు పార్టీ అధిష్టానం ఖర్గే, రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సూచనల మేరకు నామినేషన్లను ఉపసంహరించుకున్నట్టు వెల్లడించారు. पार्टी वोट करना 13 मई को। మనం అందరం కోఆపరేషన్ చేసుకోవాలి, ఓలుకోవాలి, వెనకకు రండి, పోటీపాటి ఫోటోలు తీసుకున్నాయని చేసి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, సర్వే